ఫర్దర్ గా వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చూస్తే ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను దుర్గలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ముందుగా బర్త్డే విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విషెస్ అయితే రియల్లీ మీన్ తెలుసా, ఆబ్వియస్లీ కదా. అండ్ మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు కనుక సో మీ విషెస్ కూడా చాలా హ్యాపీనెస్ కలిగించాయి నాకైతే మాత్రం. అండ్ ఈ సెటప్ అంతా చూస్తుంటే మీకైతే అర్థమైపోతుంది కదా. సో ఇది వచ్చేసి బర్త్డే రోజు మేము సెలబ్రేట్ చేసుకున్న విధానం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు టైం 12 o'clock అవుతుంది, 12:30 అవుతుంది. అంటే మా సెలబ్రేషన్స్ ఆల్రెడీ కూడా అయిపోయాయి అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత అయితే వాయిస్ ఓవర్ చేస్తున్నాను. సో మహేష్ వచ్చేసి నా చేత కేక్ 12 o'clockకి కట్ చేయించారు. అండ్ ఇక్కడ కొసపేరు ఏంటో తెలుసా, నా బర్త్డే కేక్ నేనే చేసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇది ఒక టెస్ట్ ట్రయల్ అని చెప్పాలి. నాకు ఎప్పటి నుంచో ఒక థాట్ ఉంటుంది అనమాట, మహేష్ బర్త్డేకి నేనే చెయ్యాలి అండ్ క్రీమ్తో సహా కూడా నేనే చెయ్యాలి అని చెప్పేసి. సో అందుకే నా బర్త్డేకి అయితే ట్రయల్ చేశాను. బట్ క్రీమ్ అయితే వర్కౌట్ అవ్వలేదు, బట్ కేక్ మాత్రం యమ్మీ ఉంది తెలుసా. అండ్ రెసిపీ వచ్చేసి నేను డీటెయిల్గా మీకు అయితే తర్వాత షేర్ చేసుకుంటాను. అండ్ మా సెలబ్రేషన్స్ అయితే మాత్రం ఇంట్లో ఇలా అయ్యాయి అని చెప్పాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి బయటకు వెళ్ళలేము కదా, సో అందుకే ఇంట్లో ఇలా క్యాండిల్ లైట్స్లో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ ఫర్ డెకరేటింగ్ దిస్. థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్. పొగడ్తలు మాకు నచ్చవు, అందుకే రియాక్ట్ అవ్వడం మాకు తెలియదు. సో ప్రతి ఎవిడెంట్ ఆన్ కెమెరా అనమాట. అండ్ సరే, ఇది వచ్చేసి చాలా చిన్నగా చేసుకున్నాము అండి. మరీ హడావుడిగా కన్నా కూడా టైం మంచిగా స్పెండ్ చేయడం అండ్ మంచి ఫీల్ ఇచ్చే ఈ క్యాండిల్స్లో చేసుకోవడం అనేది మాకు చాలా ఇష్టం. సో సరే అయితే ఒకసారి మా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి అనేది ఓవరాల్గా అయితే ఒక్కసారి చూపిస్తాను, సో చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మహేష్ బెలూన్స్ ఊదారు అనమాట. ఆల్మోస్ట్ 20-25 దాకా ఊదితే లాస్ట్గా మిగిలినవి మహా అయితే 10 కూడా లేవు తెలుసా. సో అవేంటో పగిలిపోతున్నాయి. ఒక్కసారి అయితే ఇప్పుడు ఈ సౌండ్ వినండి. చూసారా, ఏదో బాంబు పగిలిన సౌండ్ అయితే వస్తుంది. ఇలా పగిలిపోతున్నాయి అని చెప్తున్నప్పుడే పగిలిపోయింది అంటే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు మా సింపుల్ డెకరేషన్ చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి లవ్ సింబల్ షేప్లో క్యాండిల్స్ని పెట్టారు అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి బర్త్డే క్యాండిల్ ఉంది, సో దాన్ని పెట్టారు. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది తెలుసా. అండ్ లవ్ సింబల్ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది అని చెప్పాలి. అండ్ మీకు వచ్చేసి ఇప్పుడు కేక్ చూపించిన నేను చేసిన కేక్, దాన్ని వచ్చేసి ఇలా డెకరేట్ చేశాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను ఒక రకంగా అనుకుంటే అది ఇంకొక రకంగా ఎండ్ అయింది, బట్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అని చెప్పాలి. చాలా బేసిక్ కేకే, కానీ మనం చేసుకున్నాము అంటే ఎంతో ప్రెషియస్ కదా. సో నాకు కూడా ఈ కేక్ చాలా ప్రెషియస్ అనిపించింది. అండ్ లుక్స్ వైజ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఆరెంజ్ అండ్ వాటర్ మిలన్తో డెకరేట్ చేశాను. అండ్ పగిలిపోగా మిగిలిన 10 బెలూన్స్ని ఇలా అరేంజ్ చేశారు అనమాట. 4 సోఫా వెనకాల, 4 సోఫా పైన, 2 వచ్చేసి టేబుల్ పైన. యాక్చువల్గా అప్పుడు వచ్చేసి 11:30 అవుతుంది. డెకరేషన్ స్టార్ట్ చేసింది 11:30కి అనమాట. సో అప్పుడు బయటకు వెళ్ళి తేవడం ఎందుకులే అని ఇంకొద్దని చెప్పేశాను. హ్యాపీ బర్త్డే టు యు, బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్రీమ్ లేదు, కేక్ కట్ చేసాం కదా, మన గిఫ్ట్ ఏది నాకు? మీరే నాకు ఇవ్వాలి కదా, అయినా మనకి అలా అలవాట్లేదు కదా. సో నార్మల్గా అయితే మాకు వచ్చేసి అలాంటి అలవాట్లు గిఫ్ట్స్ ఇచ్చే అలవాట్లేదు, కానీ మెమరీస్ అయితే క్రియేట్ చేసుకుంటాం మేమైతే మాత్రం. ఏ మహేష్, చాలాసార్లు కూడా ఇలా మెమరీస్ ఏమైనా క్రియేట్ చేసుకోవడానికి స్పెషల్ అకేషన్స్ అప్పుడు అలాగా అయితే మేము ఇంట్రెస్ట్ చూపిస్తాము అనమాట. సో ఇది ఒక అకేషన్ కదా, సో మంచిగా లాక్డౌన్లో బాగా జరిగింది అనుకోవాలి. ఈసారి ఒక ఈ లాక్డౌన్ కారణంగా మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేదు కాబట్టి సర్ప్రైజ్ ఉంది మనకి.
నీకు సర్ప్రైజ్, బర్త్డే సర్ప్రైజ్, What? బర్త్డే గిఫ్ట్ సర్ప్రైజ్. అవునా? అదేంటో రేపు చూద్దాం. ఓ సో నైస్. సో రేపు కాదు అంటే ఇప్పుడు 12 అయిపోయింది కాబట్టి ఈ రోజే. రైట్, ఈ రోజు నైట్ చూద్దాం. వావ్, దట్స్ ఇంట్రెస్టింగ్. సర్ప్రైజ్. ఓ నాకు నిజంగా తెలియదు తెలుసా. సో చూద్దాం. ఇప్పుడు తనే ఆ గిఫ్ట్ టాపిక్ తెచ్చి మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నారా అనుకున్నాను. సో ఐ గాట్ ఇట్ నౌ. ఇది గిఫ్ట్ కాదు కానీ ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ యూ. అవునా? బూమ్ బూమ్. ఓకే, సో జిప్ లాక్ ఇప్పటి వరకు అయితే. సో సర్ప్రైజ్ ఏంటి అన్నది సో నాకు తెలిసాక మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు కేక్ ఎలా చేశాను అన్నది చూపిస్తున్నాను. ఇది చాలా బేసిక్ కేక్ అండి. ఒక హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. బటర్ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, సో మిస్ అయితే చేయకండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రెష్ కర్డ్ అనమాట, రూమ్ టెంపరేచర్. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్. మీ దగ్గర పౌడర్ షుగర్ లేకపోతే కనుక మిక్సీ వేసేసుకొని కూడా వేసుకోవచ్చు నార్మల్ షుగర్ని. అండ్ ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా టైం పడుతుందని చెప్పాలి. కొన్నిసార్లు 10 to 15 మినిట్స్ దాకా కూడా పట్టచ్చు. అండ్ నాకు వచ్చేసి 15 మినిట్స్ పట్టింది అన్ని లమ్స్ లేకుండా మంచిగా బ్లెండ్ అవ్వడానికి. ఇంకా షుగర్ తీసుకున్నారంటే ఇంకా చాలాసేపు పడుతుంది, అందుకే మ్యాక్సిమం పౌడర్ షుగర్ తీసుకోండి సో దట్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టుగా అయితే తయారైపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో మిగిలిన డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. అండ్ షుగర్ వచ్చేసి మీ టేస్ట్ ప్రకారంగా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకున్నాను. నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు, అది కూడా యాడ్ చేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా, సో అది చేయడానికి ట్రై చేశాను. అండ్ గ్రాడ్యువల్గా ఏంటి అంటే 1/2 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తూ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే తెచ్చుకున్నాను. అండ్ మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇది వచ్చేసి నేను రా మిల్క్ తీసుకున్నాను, బాయిల్ చేసిన మిల్క్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 15 మినిట్స్ తర్వాత ఇలా అయింది అనమాట. అండ్ ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ గోయింగ్ అనిపించింది, అందుకే ఇంకా నేను మౌల్డ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో మీరు మిల్క్ అనేది కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ కేక్ మౌల్డ్లోకి బటర్ అంతా రాసేస్తున్నాను. సో కేక్ మౌల్డ్ ఏంటి అనుకుంటున్నారు కదా, సో ఇది వచ్చేసి కడాయిలో చేస్తున్నాను. నా దగ్గర ఉన్న యుటెన్సిల్స్లో అయితే ఇది పర్ఫెక్ట్ షేప్ అనిపించింది. సో దీనికి వచ్చేసి బటర్ రాసేసి కొద్దిగా మైదాతో డస్ట్ చేస్తున్నాను. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకని ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. అండ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే దీంట్లో వేసేసి అలా చిన్నగా ట్యాప్ చేయాలి. అండ్ నేను వచ్చేసి ఓవెన్ని కూడా 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ అయితే నేను గ్రిల్లర్ మాకు కుకింగ్ రేంజ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఉన్న గ్రిల్లర్ లాంటి దాన్ని అయితే యూజ్ చేసేస్తున్నా. అండ్ లోపల పెట్టేసేసి అండ్ టైం వచ్చేసి 30 మినిట్స్ దాకా పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేసుకున్నానులేండి ఒక 10 మినిట్స్ అయితే. సో దాదాపు 40-45 మినిట్స్ అయితే పట్టింది అని చెప్పాలి. అండ్ నేను వచ్చేసి ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఆ తర్వాత మీడియంగా వచ్చే 30 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి పోక్ చేసి చూస్తాను అవ్విందో లేదో అని చెప్పేసి, కానీ అవ్వలేదు. సో కొద్దిగా అయితే బ్యాటర్ అంటుకుంటూ ఉంది. సో అందుకని ఇంకొక 10 మినిట్స్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ చెక్ చేశాను అనమాట. ఇంకో 10 మినిట్స్ తర్వాత అయితే మంచిగా ఉబ్బింది అని చెప్పాలి. అండ్ మళ్ళీ ఒకసారి పెట్టి చూస్తున్నాను. ఇక్కడ నైఫ్ యూజ్ చేస్తున్నాను కదా, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటర్ అంటుకోలేదు. సో కేక్ అంతా రెడీ అయిపోయింది. సో దాన్ని తీసి ఒక 10-15 మినిట్స్ అయితే చల్లార్చేసాను. ఇన్ఫ్యాక్ట్ 1/2 అవర్ అని చెప్పాలి. అండ్ చూడ్డానికి అయితే చాలా బాగుంది కదా, ఏదో బన్ లాగా ఉంది. అండ్ 1/2 అవర్ తర్వాత చల్లారిపోయింది కదా, సో అంచులన్నీ ఒక్కసారి అలాగా కత్తితో లూజ్ చేస్తున్నాను అనమాట. సో దట్ బౌల్లోకి ఆర్ ప్లేట్లోకి వంచింగానే ఈజీగా వచ్చేస్తుంది కదా. అండ్ చూడండి ఎంత బాగుందో, చాలా ఫ్లఫీగా ఉంది. అసలు
ఇల్లంతా గుమగుమలు వచ్చేస్తుంది అని చెప్పాలి. అండ్ చాలా చాలా బాగుంది, నాకైతే సూపర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా పోక్ చేసి షుగర్ వాటర్ని దాని మీద యాడ్ చేస్తే కొద్దిగా మాయిశ్చర్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇది వచ్చేసి నేను ముందు రోజు ప్రిపేర్ చేశాను అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే డ్రై అవుతుందేమో అనిపించింది. ఒకసారి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. సో నేనేం చేశాను అంటే కొద్దిగా షుగర్ తీసుకొని దాంట్లో ఒక 2 drops ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కావాల్సినంత యాడ్ చేసుకొని అండ్ ఈ వాటర్ని ఈ సిరప్ని అయితే ఇప్పుడు మనం కేక్ పైన వేయాలి. సో నేను వచ్చేసి కేక్ తీసుకొని ఈ ఫోర్క్ ఉంటుంది కదా దాంతో పోక్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ షుగర్ సిరప్ అంతా లోపలికి కూడా వెళ్ళి ఈవెన్గా అయితే మాయిశ్చర్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇలా పోక్ చేసేసుకొని ఇంకా వాటర్ వేసేయడమే అనమాట. అంతే, చాలా సింపుల్. ఇలా చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇలా చేస్తే మంచి మాయిశ్చర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుంది తెలుసా. సో అందుకని చేస్తున్నాను. సో మీకు అంత ఇంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వదిలేయచ్చు, లేకపోతే మీరు క్రీమ్ వేసుకుంటాము విప్పింగ్ క్రీమ్ అనుకున్నా నో ఇష్యూస్. అండ్ ఫైనల్గా అయితే ఫ్రూట్స్తో డెకరేట్ చేసిన తర్వాత ఇలా ఉంది అవుట్కమ్. చాలా బాగుంది కదా, ఒక రైజ్ అవుతున్న సూర్యుల్లాగా చాలా బాగా కనిపిస్తున్నాడు కదా. అండ్ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఒక్కసారి మీకు కేక్ కట్ చేసి చూపిస్తున్నాను. యాక్చువల్లీ ముందే చూపిద్దాం అనుకున్నా, అసలు మర్చిపోయాను. ఆ తర్వాత గుర్తొచ్చింది అనమాట. అందుకే ఒక పీస్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి, అసలు పట్టుకుంటే విరిగిపోతుంది కదా, అంత బాగుంది. అండ్ టెక్స్చర్ పరంగా అండ్ టేస్ట్ పరంగా కూడా ఇలా చిన్న కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ని కూడా చక్కగా DIY లాగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మాక్సిమం అందరూ ఇలానే చేసుకుంటారు అనుకుంటాను కదా. బట్ ఈ లవ్ సింబల్ అనేది యాక్చువల్గా ఈ డెకరేషన్ అయితే ఎన్హాన్స్ చేసిందని చెప్పాలి. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, టచ్ సూన్. ఫైనల్లీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, బాయ్ బాయ్.